హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ఫ్రూట్ సాలెడ్ చేస్తున్నాను. శివరాత్రి ఉపవాసం ఉంది, సో అందుకనే ఫ్రూట్ సాలెడ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, లీటర్ పాలు కాగబెట్టుకుంటున్నానండి. ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. మరుగుతున్నాయి పాలు. ఫ్రూట్స్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడరు. ఇప్పుడు తయారు చేసే విధానము: పాలు మరుగుతున్నాయి కదండి, షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్ అయితే చాలు. వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మసలాలి. ఇంకా పాలు ఓకేనండి. పాలు మరిగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. లీటర్ పాలు కాబట్టి 8 స్పూన్లు వేసుకుంటున్నానండి నేను. ఇవి చల్లయి పాలు తీసుకోవాలి. దీంట్లో 8 స్పూన్లు వేసుకోవాలి. కాబట్టి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇది వేసేయాలన్నమాట. పాలు మరుగుతున్నాయి, ఇంకా కొంచెం మరగాలి. ఇలా మసులుతున్నాయి కదండి పాలు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు పోసేసేయాలి. ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ మసలు పెట్టుకోవాలండి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ మసలు పెట్టుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఫ్రూట్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా కావాలి. చల్లగైనాక ఫ్రూట్స్ కట్ చేసి వేసేసేయాలన్నమాట. ఓకేనండి, ఇది మసిలిపోయింది. ఇప్పుడు బంద్ చేస్తున్నాను. 10 మినిట్స్ అయిపోయింది, చిక్కబడింది. ఇప్పుడు ఇది బంద్ చేసుకుంటున్నాను. ఇది చల్లారాలి. చల్లారినాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఓకేనండి, ఇది కొంచెం చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అన్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా, యాపిల్, పోమోగ్రానైట్, ఈ 4 చేసుకున్నాను అనమాట. ఇలా వేసుకోవాలన్నమాట అన్ని ఫ్రూట్స్ కట్ చేసి. అన్నీ బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా మీకు వేరే ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. సపోటా, ఆరెంజ్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను ఈ 4 వేసాను ఫ్రూట్స్. చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలా చేసుకొని తినండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినా కూడా ఇంట్లో ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది.